హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా అమ్మ చేసే టమాటో పచ్చడి. ఈ టమాటో పచ్చడి చూడడానికి చాలా సింపుల్గా, చేయడం చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. దోశలోకి, పూరీలోకి, చపాతీలోకే కాకుండా వేడివేడి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ కానీ వేరే ప్యాన్ కానీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలకు సరిపడా నువ్వులను తీసుకున్నాను. నువ్వులు కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయండి. జీలకర్ర ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత 6 నుంచి 8 పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కాడలతో సహా కొంచెం అంత కొత్తిమీరని కూడా వేసి సిమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. చివర్లో 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఓసారి కలిపేయండి. చూడండి, పచ్చిమిర్చి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటాలను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత పెట్టి సిమ్లో మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా మగ్గే వరకు మనము స్టవ్ పైనే పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమాటా ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఓసారి ఇలా గ్రైండ్ చేయండి. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ తాలింపును మనం మిక్సీ పట్టుకున్న టమాటోలో వేసి పచ్చడిలో వేసి కలిపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మటి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, ముఖ్యంగా దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది. టమాటో పచ్చడిలో చింతపండు మాత్రం వేయకండి, అది వేస్తే టేస్ట్ వేరే తీరైపోతుంది. మీరు ఇలాగే చేసి చూడండి. ఈ పచ్చడికి వంక పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మా అమ్మ ఎప్పుడూ టమాటో పచ్చడి ఇలాగే చేస్తుందండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరూ కడుపు నిండా తృప్తిగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.